తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి కేంద్రం, మరోచోట బాటిల్ క్యాప్లను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యూనిలీవర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెయిన్స్ షుమాకర్, ముఖ్యమంత్రి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యూహాత్మక కేంద్రంగా ఉంటుందని, విస్తృత మార్కెట్కు మిగతా రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో యూనిలీవర్కు పలుచోట్ల కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో విస్తరించలేదని, వినియోగ వస్తువులకు రాష్ట్రంలో భారీ మార్కెట్ ఉందని, ఇక్కడ సులభతర వ్యాపార విధానాలు తయారీ సంస్థలకు అదనపు బలంగా ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యూనిలీవర్ సంస్థ తమ ఉత్పత్తులు, బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బాటిల్ క్యాప్ యూనిట్ను నెలకొల్పడం ద్వారా వాటి కొరతను అధిగమించవచ్చు. రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని, పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు కామారెడ్డి జిల్లాలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.